హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హనుమాన్ జయంతి కదా, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ ఈరోజైతే హనుమాన్ జయంతి కాబట్టి నేనైతే తమలపాకులు గుచ్చుతున్నా. తమలపాకులకి దారంకి గుచ్చి పైన జై శ్రీరామ్ అని రాస్తే చాలా మంచిదంట. అందుకే నేను రాస్తున్నా. నా ఫేవరెట్ గాడ్ అన్నమాట హనుమాన్. అయితే ఇక్కడ బొట్టు అయితే కలుపుతున్నా, ఆయిల్ వేసి బొట్టు కలుపుతున్నా. నేను కలిపేసి జై శ్రీరామ్ అని రాయాలి ఆకుల మీద. అట్లా రాస్తే చాలా మంచిదంట. చాలా రోజుల తర్వాత పౌర్ణమి హనుమాన్ జయంతి ఒకటే రోజు వచ్చిందంట. అందుకోసమే ఇలా చేస్తే ఏమైనా దోషాలు ఉన్నా పోతాయంట, మనకి అంత మంచి జరుగుతుందనేసి ఈ విధంగానైతే చేస్తున్నా. చాలామంది చేస్తారు ఇట్లా హనుమాన్ జయంతికి, అండ్ మేము కూడా చేస్తున్నాం. ఈ విధంగా అయితే బొట్టు అయితే కలుపుకొని సూదిదారంకి అయితే పెట్టేసి కుట్టేసిన. అండ్ ఇక్కడ జై శ్రీరామ్ అనేసి రాస్తున్నా. చూడండి, కాటన్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో అయితే రాస్తున్నా. ఈ విధంగా అయితే 51 రాయాలి. సో ఇక్కడ 51 అయితే దారంకి వచ్చి జై శ్రీరామ్ అని రాసిన. అండ్ రాసేసి పొద్దున్నే వెళ్ళాలి. సూర్యోదయం కాకముందుకే కుర్చీ వేయాలన్నమాట దేవునికి అయితే. అండ్ చూడండి, ఈ విధంగా అయితే మొత్తం రాసేసినాం. 51 అయితే అవి టెంపుల్కి అయితే వచ్చినాం మేము. అండ్ ఇక్కడైతే టెంపుల్లోకి వచ్చినాం మేము లోపలికి. ఇంకెవరు రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. అయ్యగారు అయితే 5కి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిరంట. భావన అయితే టెంపుల్లోకి వచ్చినాం మేము. భావన అయితే ఇక్కడ దండ వేస్తున్నాడు, తమలపాకుల దండ. తమలపాకులు అయితే జై శ్రీరామ్ అని రాసినాం కదా, అదైతే ఇక్కడికి వచ్చేలోపు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆయిల్ వేసినాం కదా, మొత్తం స్ప్రెడ్ అయింది జై శ్రీరామ్ అనేది. అని మా పుట్టాడు చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నాడు వినాయకునికి. మా బాబాయ్ పొట్టాడు ఇద్దరు పంచలు కట్టుకున్నారు ఈరోజు. టెంపుల్కి వెళ్తే ఈ విధంగా వెళ్తే కొంచెం పద్ధతిగా ఉంటుందని ఆ విధంగా అయితే చేసేది. అయితే 5కి వచ్చి ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి 5కి వచ్చి పూజ అంతా జరిపేసి వెళ్ళిందంట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు పంచ కట్టుకుంటే. డాడీ కొడుకులు ఇద్దరు సేమ్